అర్థమైందా? రెండో మాట ఏమని వాళ్ళు నిర్ణయం చేశారు, లేక ప్రామిస్ చేశారు, ప్రమాణం చేశారు, వడంబిక చేశారు. రెండో మాటకు మనం వచ్చినట్లయితే, మా దేవుని మందిరమును చూడకుండా మేము ఉండలేమో అని మాటిచ్చారు. ఇన్నాళ్ళు మందిరానికి దూరం అయిపోయి, సంఘానికి దూరం అయిపోయి, సేవకుడికి దూరం అయిపోయి, పరాయి దేశంలో అష్ట కష్టాలు పడ్డాము. ఇక నుంచి మందిరానికి మేము మానుకోము. ఉన్నాయి ఆ మాటలో 10వ అధ్యాయం నెహెమ్యా 39, 10:39. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగ సేవ చేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము. దీన్ని బైబుల్ తర్జుమాకి వెళ్తే చూడకుండా ఉండలేము, లేక మానలేము. ఎన్ని ఆదివారాలు దేవుని మందిరాన్ని విడిచిపెట్టావు? అడుగుతున్నాను ప్రశ్న, నిన్ను అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. ఎన్ని ఆదివారాలు దేవుని మందిరాన్ని మానేశావు, మిస్ అయ్యావు, ఆగిపోయావు? ఈ ఆగిపోటాన్ని బట్టే ఇశ్రాయేలు ప్రజలు నష్టపోయారు. అన్య దేశములో, బబులోను రాజ్యములో, బబులోను పట్టణములో ఒక అన్య రాజు కింద, అన్య రాజు చేతి క్రింద అణిగి మణిగి ఉండాల్సి వచ్చింది. స్వేచ్ఛ లేకుండా, ఫ్రీడమ్ లేకుండా, స్వతంత్రము లేకుండా. ఈరోజు సాతాను కింద బానిసలుగా నలిగిపోతున్నారు. సాతాను బంధకాల కింద అల్లాడిపోతున్నారు, బయట పడలేక. కారణం దేవుని మందిరానికి రాలేకనే. దేవుని మందిరాన్ని విడిచిపెట్టే సైతానుకు బానిసలైపోయారు. సైతాను చేతిలో కీలు బొమ్మలయ్యారు. అది ఎట్ట చెప్తే వీళ్ళు అలా చేస్తారు. ఎందుకు? మందిరానికి దూరమై వాళ్ళు ఒక సవాలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు మేము నష్టపోయింది చాలు, కష్టపడేది చాలు, పోగొట్టుకున్నది చాలు, ఆశీర్వాదం, ఆనందము, ఆరోగ్యం పోగొట్టుకున్నాము. ఇక నుంచి మేము అలా చేయడానికి వీల్లేదు. నూతనంగా 52 రోజుల్లో అద్భుతంగా యెరూషలేము గోడలను కట్టిన నెహెమ్యాతో మాట్లాడుతున్నారు. ఇక దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము. ఎంతమంది ఇస్తారు ఈ మాట ఈరోజు? ఏమండి, ఈరోజు మన సంఘములో ఎంతమంది మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు? ప్రశ్న. ఎంతమంది సంఘాన్ని వదిలిపెట్టి వేరే సంఘాలకు వెళ్ళిపోయిన వారు లేరు? ఈ సంఘంలోనే కాదు, యూట్యూబ్లో చాలామంది చూస్తుంటారు కాబట్టి చెప్తున్నాను. 4 సంఘాలు మారినటువంటి వారు లేరు. ఏ సేవకుడైతే భారం కలిగి, బాధ్యత కలిగి, నీ కొరకు, నీ కుటుంబం కొరకు బాధ్యతగా ఉపవాసం ఉండి, నీ పిల్లలు అభివృద్ధి చెందాలని, నీకు ఉద్యోగం రావాలని, నీకు ఆరోగ్యం కుదుటపడాలని ఆల్ నైట్ ప్రేయర్లో ప్రార్థనలు చేసి నీ ఇంటికి మాటి మాటికి వచ్చి నిన్ను పరామర్శించిన సేవకుడిని వదిలిపెట్టి వెళ్ళిపోలా? ఏ సంఘం అయితే నువ్వు క్షేమంగా ఉండాలని ఇక్కడ 2 కలిసి ప్రార్థన చేస్తూ వారం వచ్చే వరకు నువ్వు బాగున్నావు అని అడిగి నిన్ను ప్రేమిస్తున్న సంఘ బిడ్డలో సంఘాన్ని వదిలిపెట్టిన వారు లేరు? ఏమండి చెప్పండి. ఏ మందిరంలో నువ్వు దీవించబడ్డావో, ఏ మందిరంలో నువ్వు ఆరోగ్యం పొందుకున్నావో, ఏ మందిరానికి వచ్చి నువ్వు ఉద్యోగం పొందుకున్నావో, ఏ మందిరానికి వచ్చి ఒక మంచి అమ్మాయిని, మంచి అబ్బాయిని పెళ్లి చేసుకున్నావో, ఏ మందిరానికి వచ్చి నువ్వు గర్భఫలం పొందుకున్నావో, ఏ మందిరానికి వచ్చి స్థలం కొన్నావో, ఏ మందిరంలో నువ్వు దీవించబడ్డావో అది మర్చిపోయి మందిరాన్ని వదిలిపెట్టి పోలా? ఆలోచించండి. లేరు, మన సంఘంలో లేరు అలాంటి వాళ్ళు. పెళ్లి చేయాలంటే ఈ పాస్టర్ గారు కావాలి, ఆరోగ్యం బాగలేదంటే హాస్పిటల్కి వెళ్ళడానికి సంఘ కాపరి కావాలి, నీ ఇంట్లో పరిస్థితులు బాగలేకపోతే నీ ఇంటికి వచ్చి సమాధానపరచడానికి ఈ సేవకుడు కావాలి. నువ్వు వెళ్ళేదేమో వేరే మందిరానికి. నేను చెప్తున్నాను, దేవుని మాటగా చెప్తున్నాను. సంఘాన్ని మార్చిన వారు, 4 సంఘాలు తిరిగిన వారు, మందిరాన్ని, సంఘాన్ని, సేవకుడిని వదిలిపెట్టిపోయిన వారికి పరలోకము లేదో తెలియదా మీకు? పరలోకము లేదో. అక్రమము చేయవారులారా నా యొద్ద నుంచి. ఇది క్రమమా? ఇది క్రమమా? నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 37వ వచనం. ఎవరు సబ్మిట్ చేస్తున్నారు? తీసి
దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని పరిశుద్ధ దినమున అమ్మక వస్తువులే గాని భోజన పదార్థములే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల అమ్మటానికి తెస్తే విశ్రాంతి దినమున గాని పరిశుద్ధ దినములలో గాని వాటిని కొనకుందుమనియు మేము కొనము 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయదమనియు నిర్ణయించుకుంటుమి. ఒక నిర్ణయం తీసుకున్నారు. పరిశుద్ధమైన రోజు మేము అమ్మము కొనము. భలేవారండి, మేము వ్యాపారం చేసేది ఆదివారం. ఏమంటారు? ఇంటి పని వంట పని పూర్తిగా మాకు దొరికే ఒక క్రైస్తవుడికి ఆదివారం సెలవు దినం కాదు, గుర్తుపెట్టుకోండి. అది ప్రభు దినం. ఎవరి దినం? ప్రభు దినం. సెలవు దినం కాదు. క్రైస్తవులకు సెలవు దినం కాదు, అన్యులకు సెలవు దినం. హాలిడే. మనకు హోలిడే. ఏంటి హోలిడే అంటే పరిశుద్ధ దినం. మనకు ఉందా మాటలు? ఉన్నాయి. ఆ మాటలు ఎక్కడ 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 ఉంటాయి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది చూడు. ప్రభు దినము అని ఉంటుంది అక్కడ. ప్రభు దినం ఏం జరిగింది? ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, ప్రభు దినమందు ఏమయ్యాడు? యెహోను ఆత్మతో నింపబడ్డాడు. పరలోకము నుంచి ఒక స్వరము వినగలిగాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి ఆత్మతో నింపబడి దేవుని స్వరము వినాలి నువ్వు. అరే, ఆదివారం పని చేసేదేంది? ఆదివారం వ్యాపారం చేసేదేంది? ఆదివారం ఉద్యోగం చేసేదేంది? ఆదివారం ఇంటి పని వంట పని విస్తారంగా పెట్టుకునేదేంటి? మార్తా 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 ఏమని అన్నాడా లేదా? అమ్మా, విస్తారమైన పనులు పెట్టుకొని నువ్వు విచారణ కలిగి ఉన్నావు, విచారంతో ఉన్నావు, దిగులు పడి ఉన్నావు. మరియ ఉత్తమమైన దాన్ని సంపాదించుకుంటే నువ్వేమో పనికిరాని దానికోసం ఆరాటపడుతున్నావు. తల్లి మార్తా మార్తా బతిలాడాడే, కేకలేశాడే. ఇది ప్రభు దినం, సెలవు దినం కాదు. కొంతమందికి ఇది స్నేహితులతో గడిపే దినం. ఏది? ఆదివారం. కొంతమందికి క్లబ్బుల్లో పబ్బుల్లో గడిచే దినం. కొంతమందికి సినిమాల్లో షికార్లు చేసే రోజు. ఏమండి ఆదివారం, అవునా కాదా? ఒక క్రైస్తవులకు ఇది ప్రభు రోజు, ప్రభు దినము. ఆ పరిశుద్ధమైన రోజు మేము అమ్మము కొనము. పరిశుద్ధమైన దినాన్ని పరిశుద్ధంగానే ఆచరిస్తాము. ఒక నిర్ణయం తీసుకున్నారు. అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటి యందు, ప్రార్థన చేయటి యందు సంఘం ఎలా ఉండాలి? ఎడతెగక ఉండిరి. 20వ అధ్యాయ అపోస్తుల కార్యం 7వ వచనంలో ఆదివారం వాళ్ళు కూడుకొని, ఆదివారం ఏం చేశారు? ఉన్నాయి ఆ మాటలు. 7వ వచనం 27 అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున చాలే కూడుకున్నారా లేదా? ఆదివారం నువ్వు పని బాటల్లో ఉండేదేంది? సంఘంతో కలవద్దు. ఆదివారం ఇంట్లో టీవీ పెట్టుకొని రిమ్మడి వద్దస్తామని నొక్కి నొక్కి. ఈరోజు మీకు ఒక మంచి అవకాశం. ఎవరైతే కుటుంబంతో, భార్య భర్త పిల్లలు కుటుంబంతో కలిసి వస్తారో వారికి అద్భుతమైన ప్రైజ్ నేను ఏర్పాటు చేయబోతున్నా. ఏమండి, కుటుంబంతో ఎవరైతే వస్తారో ఇంటికాడ ఎవరిని పెట్టి రావడానికి లేదు. ఆయన ఒక సంఘానికి, నువ్వు ఒక సంఘం కాదు, ఒక సంఘానికే. కుటుంబం అంతా ఒక సంఘానికి. అలా ఒక సంఘానికి వెళ్ళకూడదు. ఒక సంఘానికే. నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య. ఈడకి రావడానికి సిగ్గు అది కాదు. నీ కుటుంబంతో నువ్వు ఈడకి రాగలిగితే మీకు ఒక అద్భుతమైన బహుమతి మీకు ఇవ్వబోతున్నాను. నెంబర్ 2, రెండోది, ఎవరైనా సరే ఒక్కరిని వారానికో 2 వారాలకో నెలకో ఒక్కరిని, ఒక ఆత్మను నువ్వు ప్రభువులకి రక్షణలోకి నడిపించగలిగితే మీకు కూడా ఒక మంచి గిఫ్ట్ను ఏర్పాటు చేయబోతున్నాను. ఇదంతా ఆత్మ ప్రేరేపణతో చెప్తున్నాను. ప్రియులారా, కుటుంబంతో వచ్చిన వారికి బహుమతి ఉంది. ఒక్కరినైనా నూతనమైన వ్యక్తులను నడిపించిన వారికి కూడా గిఫ్ట్ ఉంది. వెంటనే తీసుకొచ్చిన రోజు ఇవ్వము, గుర్తుపెట్టుకోండి. 4 వారాలు చూస్తాం. అలాగనే కుటుంబం 1 వారం గిఫ్ట్ కోసం వచ్చిందంటే అట్లా ఇవ్వము. 4 ఆదివారాలు చూసి క్రమంగా వస్తుంటే అప్పుడు గిఫ్ట్ ఏర్పాటు అవుతుంది.
ఆదివారం వాళ్ళు కూడుకొని రొట్టె విరవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆదివారం ఎక్కడ ఉన్నావు నువ్వు? ఎక్కడ ఉంటున్నావు నువ్వు? ఆదివారం ఏ ఫ్రెండ్స్తో నువ్వు సాహసం చేస్తున్నావు? ఏ క్లబ్లో నువ్వు ఉన్నావు? ఏ సినిమాల్లో నువ్వు ఉన్నావు? ఎక్కడ షికారు చేస్తున్నావు నువ్వు ఆదివారం? ఏ స్నేహితులతో నువ్వు గడుపుతున్నావు ఆదివారం? ఏ పార్కింగ్లో తిరుగుతున్నావు నువ్వు? ఆలోచించండి. చక్కగా భర్తను భార్యను తీసుకొని పిల్లలను తీసుకొని, పిల్లలు లేకపోతే ఇద్దరు కలిసి దేవుని మందిరానికి వచ్చి ఇద్దరు దేవుణ్ణి ఆరాధించి ఆరాధనలో ఆశీర్వాదం తీసుకొని వెళ్ళు. ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూడు. ఆదివారం సెలవు దినం మనకు కాదో, అది అన్యులకు. రెండోదిగా వాళ్ళు చెప్తున్నారు ఏమని? మేము దేవుని మందిరము విడిచిపెట్టము. ఈరోజు మాటిస్తారా మరి? ఇక ప్రతి ఆదివారం మేము మందిరాన్ని వదిలిపెట్టమండి. ఎన్ని పనులున్నా కనీసం ఆఖరికైనా ఎందుకంటే సెలవులు లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆఖరికైనా వచ్చి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతాం. మందిరాన్ని మాత్రం మేము మందిరాన్ని వదిలిపెట్టి మాకు ఈ గతి పట్టింది. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, మందిరాన్ని వదిలిపెట్టి ఈ అనారోగ్యానికి గురైపోయాం. మందిరాన్ని వదిలిపెట్టి వ్యాపారం పిచ్చిలో, ఏమండి ధనం సంపాదించే పిచ్చిలో, ఏమంటే ఉద్యోగం అనే పిచ్చిలో పడిపోయి దేవుని మందిరానికి దూరం అయిపోయి ఈరోజు చాలా 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 ఆత్మీయ జీవితం నష్టపోయాం. ఆ రోజు ఒక మాట ఇస్తున్నారు, మేము మందిరాన్ని